అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 6వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పనులు విజయాన్ని అందిస్తాయి, ఎలాంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రయాణం, శుభవార్తలు, అలాగే దైవ అనుగ్రహం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కూడా ఉందండి. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం కావచ్చని సూచన కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జరుగుతుందని కాదు, అయితే మీ వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు వినండి. మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వింటేనే మొత్తం విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపటి రోజు ఉదయం నుండి మీ ఆలోచనల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులకు తిరిగి ప్రారంభించాలని అనిపిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభించే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు పాటిస్తే చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అధికారులు మీ పనితీరును గమనించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. మధ్యాహ్నం సమయంలో ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించడం అవసరం. సాయంత్రం సమయానికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి గుర్తుంచుకోండి, ఎస్ అక్షరంతో పేరు ప్రారంభించేటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత రహస్యాలు లేదా ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇది ఒక సాధారణ జ్యోతిష్య సూచన. ప్రతి ఒక్కరి జీవితంలో పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీ వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటి ప్రతిరోజు మేషరాశి దినఫలితాలు, పూజలు, పరిహారాలు, శుభ సమయాలు, అదృష్ట సూచనలు మీరు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. ఇప్పుడు మేషరాశి వారి దినఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాలను ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల క్రమంలో మేషరాశి మొదటి రాశి అన్నమాట. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం మేషరాశి వారి యొక్క ప్రత్యేకత. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయకుండా ఎదుర్కొనే ధైర్యం వీరిలో ఉంటుంది. నిజాయితీగా మాట్లాడడం వీరి యొక్క అలవాటు. అయితే కొన్ని సందర్భాల్లో ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఓర్పు, ఆలోచనలతో వ్యవహరిస్తే వీరి జీవితంలో గొప్ప విజయాలను సాధించగలరు. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ రంగు వచ్చేసి ఎరుపు లేదా లేత కాషాయం రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగినట్లు మీకు అనిపించవచ్చు. అదృష్ట సంఖ్య 9 మరియు 1. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు లేదా అవసరమైన సందర్భాల్లో ఈ సంఖ్యలు మీకు ఎంతో శుభప్రదంగా భావించబడతాయి. ప్రయాణానికి తూర్పు దిక్కు ఈ దిశగా చేసే ప్రయాణాలు లేదా పనులు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. తొందరపడి ఇంటి నుండి బయలుదేరకండి. ప్రయాణ విషయంలో అవసరమైన పత్రాలు, డబ్బు, మొబైల్ వంటి వస్తువులు వెంట ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించండి. కొత్త ప్రదేశాలకు వెళ్తే అపరిచితులను గుడ్డిగా నమ్మకండి. రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించడం చాలా మంచిది. వాహనాల విషయంలో జాగ్రత్తలు. వాహనం నడిపేటప్పుడు వేగ నియంత్రణ చాలా ముఖ్యం. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలి. 4 చక్రాల వాహనంతో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి. వర్షం లేదా రోడ్డు జారుడుగా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు దారి తీయవచ్చు. ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే అలసట, శరీర నొప్పులు లేదా తలనొప్పి వంటి చిన్న అసౌకర్యాలు కలిగే అవకాశం కూడా ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, సరిపడా విశ్రాంతి తీసుకోవడం మంచిది. బయట ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఇంట్లో తయారైన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు యొక్క రాశి వారికి అవకాశాలు మరియు బాధ్యతలు రెండు కలిసి వచ్చేటువంటి రోజు. ఈ యొక్క రాశి వారికి ఒక విషయాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త అదనపు జాగ్రత్త వహించడం మంచిదని జ్యోతిష సూచనలు అయితే చెప్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి తప్పకుండా వర్తిస్తుందని కాదండి. మీ పరిస్థితి బట్టి వివేకంతో వ్యవహరించండి. రేపటి రోజు ఒక వ్యక్తి చెప్పే మాటలను వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా కొత్త భాగస్వాములు ప్రారంభించడం, సంతకాలు చేయడం లేదా మీ వ్యక్తిగత విషయాలను పూర్తిగా పంచుకోవడం వంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది.
చిన్న అపార్థం కూడా పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా ఉండవచ్చు. అందుకే కోపానికి తావివ్వకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఎదుటివారి మాట పూర్తిగా విన్న తర్వాతే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఆవేశంలో మాట్లాడిన ఒక్క మాట కూడా సంబంధాలను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి ద్వారా ఒక సమాచారం, సలహా లేదా ఆహ్వానం రావచ్చు. ఇది ఒక మంచి అవకాశం లేదా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయమా అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరి గురించైనా విన్న మాటలను నిజమని నమ్మి స్పందించవద్దు. నిజాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఓర్పు, వివేకం, సంయమనం పాటిస్తే చిన్న సమస్య కూడా పెద్ద ఇబ్బందిగా మారకుండా నివారించగలుగుతారు. కాబట్టి రేపటి రోజు తస్మాత్ జాగ్రత్త అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఇది భయపడాల్సినటువంటి సూచన కాదండోయ్, అప్రమత్తంగా ఉండమనే సూచన మాత్రమే. ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరిస్తే రేపటి రోజు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం మీకుంది. ఇక రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంది, ఏ రంగాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులు లేదా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కలిసి రావచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. కళలు, మీడియా, బోధన, సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా లభించవచ్చు. కుటుంబ వ్యాపారాలు కూడా కొంతవరకు అనుకూల ఫలితాలను ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రతికూలంగా ఉండేటువంటి రంగాల విషయానికి వస్తే, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలకు తొందరపడకుండా పూర్తి చేయడానికి 1-2 సార్లు పరిశీలించడం మంచిది. షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉండడంతో స్పష్టమైన చర్చలు జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. అప్పులు ఇవ్వడం లేదా కొత్త అప్పులు తీసుకోవడం వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. కోపం లేదా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీయవచ్చు. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు మేషరాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి విషయంలో ఓర్పు, ఆలోచన, వివేకంతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు మరింత మెరుగుగా పొందగలుగుతారు. రేపటి రోజు గురువారం కావడంతో గురుగ్రహ అనుగ్రహం కోసం శ్రీ సాయిబాబా కటాక్షం, శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున భక్తితో చేసే చిన్న పూజ కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదని పెద్దలు చెప్తారు. అయితే భక్తి, సత్ప్రవర్తన, సేవాభావమే ముఖ్యమని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరిచి ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. తర్వాత శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి, సాయిబాబా చాలీసా లేదా మీకు తెలిసిన ఏదైనా సాయి స్తోత్రాన్ని భక్తితో చదవండి. వీలైతే శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేయండి. సమయం ఉన్నవారు పూర్తి పారాయణాన్ని ప్రారంభించండి. గురువారం రోజున సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా కొద్దిసేపు ధ్యానం చేయండి. బాబాకు తెలుపు లేదా పసుపు రంగు పూలమాల, తులసి కాకుండా సువాసన గల పుష్పమాలను సమర్పించండి. భక్తి శ్రద్ధలతో నమస్కరించి మీ మనసులోని కోరికలను వినయంగా ప్రార్థించండి. నైవేద్యంగా పాలకోవా, బెల్లంతో చేసిన ప్రసాదం, శనగలు, పండ్లు లేదా మీ ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసినటువంటి సాత్వికమైనటువంటి తీపి పదార్థాన్ని సమర్పించవచ్చు. ఆ నైవేద్యాన్ని ఆలయంలోని భక్తులకు లేదా అవసరమైన వారికి పంచిపెడితే దానఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. గురువారం రోజున గోమాతకు సేవ చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి, అరటిపండ్లు, బెల్లం కలిపిన శనగలు లేదా ఇతర అనుకూలమైనటువంటి పశుగ్రాసాన్ని అందించవచ్చు. గోసేవను దయతో, ప్రేమతో చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. మీకు అవకాశం ఉంటే కనుక సాయిబాబా ఆలయంలోనూ ఉన్నటువంటి దుని వద్ద భక్తితో నమస్కరించి ప్రార్థన చేయండి. కొంతమంది భక్తులు తమ ప్రార్థనలో భాగంగా కొబ్బరికాయను సమర్పిస్తారు. ఇది ఒక భక్తి సాంప్రదాయం మాత్రమే. నరదిష్టి లేదా కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నిర్ధారితంగా చెప్పలేం. అయితే భక్తులు తమ మనసులోని అహంకారం, భయాలు, ప్రతికూల భావనలను బాబా పాదాల వద్ద సమర్పిస్తామన్న భావంతో ప్రార్థిస్తారు. దుని విభూతిని ఆలయ సంప్రదాయ ప్రకారం స్వీకరించి నుదుటిపై ధరించి భక్తితో నమస్కరించండి. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, పండ్లు పంచడం, తాగునీరు అందించడం, వృద్ధులకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి దానాలు ఎంతో శ్రేయస్కరంగా భావించబడతాయి. దానం చేసే సమయంలో ప్రతిఫలం ఆశించకుండా చేయడం అత్యంత గొప్ప పుణ్యకార్యంగా చెప్పబడింది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కూడా ఈ రోజున ఆరాధించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించండి. వీలైతే దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి దర్శించండి. గురువులను గౌరవించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సత్సంగంలో పాల్గొనడం కూడా దత్తారాధనలో భాగమే. రేపటి రోజు వీలైనంత వరకు కోపం, అసత్యం, ఇతరులను బాధ పెట్టే మాటలు, అనవసర వాదనలకు దూరంగా ఉండండి.
ఈ విధంగా ఉందండి ఈ యొక్క మేషరాశి వారికి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.